పొద్దుగాలనే ఆటో కిరాయి ఉన్నదన్నాడు, ఇంకా లేత్తలేడు ఈ పొలగాడు. అరే సాగరు, పొద్దున ఎత్తి మీదకి వస్తాంది, ఎంతసేపు అంటావురా? కిరాయి ఉన్నదన్నావు కాదురా? అరే లేరా లే. అమ్మ కిరాయి క్యాన్సిల్ అయింది, నన్ను ఒరియకే. లేచి ముఖం కట్టుకొని ఆటో కొంచెం పోయి బస్ స్టాండ్ లో పెట్టుకోరా, అదా కిరాయిలన్నా దొరుకుతాయి. నైట్ 12 అయ్యేదాకా నడిపొచ్చిన కాదే, నిద్ర లేదే, ఒక గంట సేపు పడుకొని. ఏమన్నా పని చూసుకోమంటే పని చూసుకుంటలేవు, ఆటో అని కొనుక్కున్నావు, ఆటో నడుపుతలేవు. మరి నీ పని ఏందో నీ కథ ఏందో నాకేం తెలుస్తలేదు. అమ్మా నీకు ముందే చెప్పిన వాడి కింద పని చేస్తే నాకు ఇష్టం లేదే అని. ఎవడో ఇచ్చే జీతం కోసం వాడు ఏది చెప్తా తినడం నాకు ఇష్టం లేదు. అమ్మా ఇవాళ నేను ఆటో కొనుక్కొని ఆటో నడుపుతాను, రేపు కారు కొనుక్కొని కారు నడుపుతా. నాకు డ్రైవింగ్ ఫీల్డ్ అంటే ఇష్టం. ఇంకొకసారి నా ఆటోనే ఉన్నావు అనుకో, అస్సలు మంచిగా ఉండదు చెప్తాను. నీ రేషానికి మాత్రం ఏం తప్పలేదు. నీకెన్నిసార్లు చెప్పిన అలుకు చల్లేటప్పుడు ఆటో మీద పడకుండా చల్లే అని. నమస్తే అన్న, ఇట్లా వచ్చినావు ఇంటికి? నువ్వు ఆటో కొనుక్కున్నా అంటే నీకు నేను పైసలు ఇచ్చి నీ చుట్టూ తిరుగుడు అవుతుందిరా. ఫోన్ చేసి తెచ్చలేదురా, బలిసిందారా? అన్న అమ్మతో ఫోన్ చూసుకోలే అన్న, ఎండ కొడతాను గడిపోయి కూర్చోపో మంచాల. చెప్పురా నీ కథ ఏం చెప్పు. ఆటో కొనుక్కుంటా అంటే నేను నమ్మి పైసలు ఇచ్చిండ్రా. ఇప్పుడు ఎన్నెళ్ళు అవుతుంది, అసలు ఇచ్చు లేదు, మిత్తిచ్చు లేదు. అసలు ఏమనుకుంటున్నారు నువ్వు? అట్లేం లేదన్న, ఇవాళ మధ్యాహ్నం వరకు పైసలు వస్తాయి, నీకు ఖచ్చితంగా నీకు కడతా. ఇట్లాంటి మాటలు ఎన్ని రోజులు చెప్తావురా? ఇంకా ఈ దొంగ మాటలు ఎన్ని నేర్చినావురా? నా సంఘం నీకు తెలుసుగా. నువ్వు ఇట్లాంటి కథలు పడ్డావు అనుకో, బస్ స్టాండ్లో అడ్డా మీద నలుగురు ఇజ్జత్ ఇస్తా ముందే చెప్తానా? అన్న అన్న అడ్డగాడికి ఎందుకన్నా, ఇవాళ మధ్యాహ్నం నాకు ఒకటి ఖచ్చితంగా ఇస్తా అన్నాడు, నీకు తెచ్చిస్తా పక్క. తమ్ముడు నీ మంచి మాట చెప్తానా, నువ్వు ఇవాళ మధ్యాహ్నం వరకు ఒకవేళ నువ్వు పైసలు ఇవ్వలే అనుకో, మన ఆటో లీడర్ నర్సింగ్ అని ఉన్నాడు కదా, యూనియన్ లీడర్, అన్నతోటి మాట్లాడి అమ్మతో చెప్తా, నేను వరంగల్ హన్మకొండ కాజీపేట్ల తిరగకుండా చేస్తాను ఈ ఆటోను. అంత సైకోవాన్ని. అన్న అన్న గంత దూరం ఎందుకన్నా, మధ్యాహ్నం వరకు నీకు ఖచ్చితంగా కడతా నీకు. అదే తమ్ముడు, నువ్వు ఒకవేళ మధ్యాహ్నం వరకు గట్లే అనుకో, నేను అంటే ఏంటో చూపిస్తా నీకు. కడతానా పక్క. ఏందయ్యా గిట వచ్చినావు? ఏం చెప్పాలమ్మా, పైసలు కావాలన్నప్పుడు ఏమో నా ఇంటి చుట్టూ తిరుగుతారు. మీకు గిరిగిరి వచ్చి నేను నీ ఇంటి చుట్టూ తిరుగుడు అవుతుంది. గట్లున్నది నీ కొడుకే వారం. సాగరు అన్న ఇంటి చుట్టూ తిప్పించుకుంటావారా? నువ్వు ఆటో నడిపిన పైసలు ఏం చేస్తానవరా నువ్వు? మొన్ననే ఆటో ఇంజన్ కడితే దానికే పెట్టినాయి కాదే అన్న, ఇవాళ మధ్యాహ్నం నీకు ఖచ్చితంగా ఇస్తా, నువ్వు ఉన్నాయిగా. హలో, ఏంటోరా మలిగా? అబ్బా ఈ పిండి చాలు ఉన్నారు, రారా బాంచను. అని 90 తాపిస్తారా? నాతో తీసుకుంటారా? రా జల్లిరా బాంచం. సరే. బాపు పొలం కాడికి వచ్చిన వాళ్ళు తాగుడేండి, వాళ్ళతో కలిసి తాగుదాం చూస్తారా? గట్ల కాదవ్వా, ఈ రోజు అలా మంద ఆపియకుంటే ఎవడొస్తానే. 90 తాపిస్తా అంటే ఇంకో గంట ఎక్కువ ఎత్తాడు, అందుకే చెప్పిన. వాళ్ళకి తాగిపితే తాపించినావు కానీ బాపు, నువ్వైతే తాగ చెప్తాను. నువ్వు తాగి ఇంటికి వచ్చినావు అనుకుని సాయంత్రం నీ సంగతి చెప్తా. అవ్వా నేనెందుకు తాగుతానే, నేను తాపిస్తా. సరే కానీ బాపు, నీళ్ళు తాగిన ముఖం కడుక్కోపో, స్నానం చేద్దు. నీకు ఇప్పుడు ఎందుకు చేస్తావా? ఇంకా పిండి పత్తలు తేవాలి, పిండి చల్లాలి, నేను సాయంత్రం వరకు చేస్తుంది. సరే బాపు, తొందరగా పిండి వస్తువులు వేసుకురాపో, ఎండ కొడతాను మళ్ళా. ఏమ్రా రాజేష్ గా ఇంకా వస్తలేడు సార్ అన్న? ఏమోరా, నేను కూడా సాధారణ కోసమే చూస్తానా. అమ్మతో 9:30 అవుతుందిరా. ఇవాళ పిటి సార్ తోటి మాకు తనలు అయినట్టేరా. అవునరా వెన్ని, సాధారణ నమ్ముకుంటూ నేను నమ్ముకోవాలి. ఇంకొకసారి అమితక్క గురించి సార్ అన్న ఏమన్నా అడిగినందుకు ఏం చెప్పొద్దురా. అవునరా వెన్ని, నిజమేరా. ఇంకొక 5 నిమిషాలు చూద్దాంరా. ఈలోపు సార్ అన్న వచ్చింది అనుకో, ఏం కాదు, రాకుంటే పోదాం. అఖిలు ఏమైందే నాన్న? కడుపు బాగా నొస్తుందిరా, టాబ్లెట్ తీసుకురా.
అద్దంటే మందు తాగుతానో ఇప్పుడు కడుపు నొత్తుంది అంటానావా? నీకోసం 9 గంటల నుంచి చూస్తాను. నువ్వు ఎప్పుడు లేట్ అవుతానో ఏందన్నా? ఎవరవే నీ నోరు బాగాలేస్తాను. నువ్వు చదివే 5th క్లాస్కు పెద్ద సాఫ్ట్వేర్ నౌకరీ చేసినావు లేక బిల్డప్ ఇస్తాను. ఆ పీటీ సార్ గురించి నీకు తెలుసు కదన్నా, ఒక్క నిమిషం లేట్ అయినా కుక్క కొట్టినట్టు కొడతాడు. ఇప్పుడు మస్తు లేట్ అవుతుంది. ఏమో తీరవేణి, నా కోసం ఆ మాత్రం చేయలేవా? అయితే కానీ అనిత కనబడ్డా? పంచాలి నీ విషయంలో అనిత విషయంలో మేము ఇన్వాల్వ్గా. ఏమంటావురా రాజేష్? అంతే రవేణి. అరే గంతే నారవేణి, మిమ్మల్ని వేస్తామల గుడి తీసుకుపోయినా, భద్రకాళి గుడి తీసుకుపోయినా, జూ పార్క్ తీసుకుపోయినా, పబ్లిక్ గార్డెన్ తీసుకుపోయినా, ఇవన్నీ తిప్పినా కాదురా. ఇట్లనే ఉంటారా మన దోస్తాను? నువ్వేమైనా మా కోసం వచ్చినావా? నీ మర్దలు అనిత కోసం నువ్వు వచ్చినావు. ఏమో నువ్వు తీసుకున్నట్టు చెప్తావు. అరే అయిపోయింది ఏదో అయిపోయిందిరా. రాయేష్గా పెన్నిగా మీ ఇద్దరు నెక్స్ట్ రామప్ప లక్నో 2 తీసుకుపోతాం మీ ఇద్దరినే ఇక. అరే రాజీ స్కెచ్ అర్థమైందారా? అనితకి కూడా ఇలా ఇన్వాల్వ్ చేస్తారా? అరే లేదురా, పక్కా నిన్ను రాయేష్ గానే తీసుకుపోతా. మీరు ఆటోలో ఎక్కువని. అరే వెన్నీ ఇప్పుడు ఎక్కువ మనకి అన్నితే చెప్పుదాం. అరే మరి ఇవాళ అనితకు కనబడ్డారా? ఇంకా అడుగుతలేవు అనుకుంటానా. చూసినావా రాజు? అరే చెప్పురా, చూసినావారా? చూసినట్టు ఇంటికాడనే ఉన్నది. ఏం చెప్తాను రవేణి? పొయ్యి కాడ కూర్చొని వాళ్ళ బాబుకి నీళ్ళుగా పెడతాంది. హలో మామా. అల్లుడు ఏడున్నావు? ఊళ్ళోనే ఉన్నా మామా, చెప్పు. ఈ అసమర్థమే పిండి పాత్రలు వేసుకురావాలయ్యా, అత్తవా? ఏ మామా నీకు రానా? అత్తానా అక్కడికే. సరే అల్లుడు, ఇంటికి రా, నేను ఇంటికన్నా ఉన్నా. సరే మామా. అరే మీరు ఆటో దిగులరా, నాకు కిరాయి వచ్చింది. ఇది అన్యాయం అన్న. మా వాళ్ళు స్కూల్ కాడ దింపు. మీ ఇష్టం, నేను అయితే రివర్స్ తిప్పుతాను. ఏ అల్లుడు మొత్తం ఆటో అంగేసి జోరుదారునవుగా. అట్లేం లేదు మామా, అంగేసుకోపోతే పోలీసులు పట్టుకుంటారు. ఈ పొలానికి అంత రోగం వచ్చింది అల్లుడు. ఆ పొటాషియం ఉన్న యూరియా పట్టుకురావాలి, అసమర్థి వేద్దాం. మామా నీకు రానా? పోదా బాపు నేను ఈ సరిత వాళ్ళ ఇంటికి పోయేస్తా. వాళ్ళ ఇల్లు ఊరవతలు ఉంటుంది కదా బిడ్డ, గవాలింటికి ఎందుకే? నా నోట్స్లు ఇచ్చి నేను తీసుకొచ్చుకుంటా, చదువుకోవాలి కదా. గంత దూరం ఏం పోతావు బిడ్డ, నేను సైకిల్ మీద పట్టుకొస్తుంది. మామా గంత దూరం నువ్వు సైకిల్ మీద కూడా ఎందుకు? నేను ఆటోలో తీసుకుపోతుంది దానిదా. ఏం అవసరం లేదు బాపు, నేను పోయి తెచ్చుకుంటే తినడుచుకుంటా. గట్లా అంటారా బిడ్డ? నీ బాగానేనే తీసుకపోతాడు, పోయి పట్టుకొచ్చుకోపో. ఏమైందా అనిత ఎక్కువ? ఏంది మా బాపు ముందు ఎక్కువ చేస్తాను? నేనేమన్నా అనిత, ఫస్ట్ ఆటో ఎక్కువ నువ్వు. ఏందనిత ఏం మాట్లాడతలేవు? మాట్లాడేది ఏం లేదు, చక్కగా ఆటో పోని. ఇంటికి వచ్చినప్పుడు ఎట్లా మాట్లాడవు, ఇట్లా బయటకు వచ్చినప్పుడు మాట్లాడితే ఏమైతుంది? నువ్వు ఏం మాట్లాడుకుని సైలెంట్గా పోనీ రాదు. ఈ కోపం అయితే నీకు ముక్కు మీదనే ఉంటుంది. నువ్వు నోరు మూసుకొని పోతానే ఆటో దిగరా. ముందు ఆట
ఏమైంది అనిత ఆటో ఏం దిగుతాను? నీ మైండ్ పని చేస్తలేదా? పాటలేని అనిత అంత అనుకుంటా. మాట్లాడమంటానో మాట్లాడవు, పాటలు పెడుతున్నావు పాటలు వినయో. ఎట్లా అనిత ఇట్లయితే? నీకు ఇక వేరే పాటలు ఏం దొరకలేదా? నా పేరు మీద పాటలే దొరికినాయా? ఈ సాంగ్ నాకు ఇష్టమైన సాంగ్ అనిత. నా కాలర్ టూన్ అదే, రింగ్ టోన్ అదే, ఆటోలో కూడా అదే పాట వస్తుంది ఎప్పటికీ. నీకు ఇష్టమైన పాట కదా, నువ్వు ఒక్కడున్నప్పుడు పెట్టుకో, నేను వచ్చినప్పుడు పెట్టినా అనుకో, మంచి కూడా చెప్తాను. నీలో నాకు నచ్చింది ఏంటో తెలుసా అనిత? ఈ ముక్కు మీద కోపమే. ఏదో బాగా నూకుంటాను, బాగా ఎక్కువ ఎత్తాను ఏంది? గుద్దుతా ముక్కు అలుగుతా చెప్తున్నా. నువ్వు నా ముక్కు వలగొట్టినావు అనుకో, బామ్మ చెప్పింది అనుకో, నువ్వే వచ్చి నాకు సాకిరేయాల్సి వస్తుంది. ఇక నీ ఇష్టం. అయినా నిన్న నన్ను ఏం లాభం లేదు, మా బాబు నన్ను ఇంకోసారి మా బాబుతో తిరిగి అనుకో, నీ టైర్ల కింద మొదలు పెట్టి పంచారు చెప్తా చెప్తున్నా. అంటే నన్నేమన్నా నా ఆటోని మాత్రమే ఆడుతుంది. నా ఆటో తెలుసు కదా నాకు ఎంత ఇష్టమో. నీ ఆటో నీకు అంత ఇష్టం అయితే నువ్వే ఓ, నన్ను ఎందుకు ఎక్కించుకున్నావు మరి? చెప్పవాళ్ళతో చెప్తాను, అడ్డు జరు. సరే సరే ఏమన్నా కానీ ఆటోలో కూర్చోపో, మామ తెలిస్తే ఫీల్ అవుతాడు మళ్ళీ. ఆటో ఎక్కినాక మళ్ళీ నాతో మాట్లాడు, పాటలు పెట్టి వేసినావు, నేను ఆటోలకి దుంకు చెప్తాను. నువ్వు బయట దొరికితే నీకు కాలు చేతులు ఇరిగితే నీకేవాడు చేసి పెట్టాలి మళ్ళీ, నేను తప్ప. ఈ పగటి కలలు తగ్గించుకుంటే మంచిది. రాజేష్గా ఇప్పుడు స్కూల్కి పోతే పిడిసాడు కొడతారు. ఇక వాళ్ళ స్కూల్ బంకే. మొత్తం సార్ అని వేయబట్టారు అంతా. ఇంకొకసారి సార్ అన్న గెలిపేయద్దురా. అరే కానీ లక్నవరం రామప్ప తీసుకుపోతాన్నాడు కదరా. అబ్బా రామప్ప లగ్నవరం పోయినాక మనం ఏందో చూపిద్దాం రా. అత్త ఏది కోడలా గిట్లా వచ్చినావు? ఏం లేదు అత్త, బాబు షర్బత్ తాగుతా అన్నాడు, అందుకే నిమ్మకాయల కోసం వచ్చిన. రా కోడలా తెంపిత్తా. కాదే అత్త, బాబా ఆటోలతో విలువ ఉంటుందా? ఏదైనా జాబ్ చేసుకోమని చెప్పకపోయినావు? నేను ఎన్నిసార్లు చెప్పినా నా మాట ఇంటలేడు కోడలా. ఇక నీకే తెలవాలి, నీ కొడుకే తెలవాలి. ఎవరైనా పెళ్లి చేసుకుంటారు అత్త అట్లా ఆటలు నడితే? ఏమో కోడలా, నా కొడుకు రాత ఎట్లున్నదో కానీ నీకన్నా మంచి జాబ్ చేసిన రావాలి నీకు. చీ అత్త, నేను ఈ ఊర్లో చేసుకోను, అసలు ఊర్లో నుండి పిచ్చిలేస్తుంది నాకు. చేసుకుంటే సాఫ్ట్వేర్ ఉన్న చేసుకుంటా, వాడు హైదరాబాద్ ఉంటేనే చేసుకుంటా. నువ్వేం రంది పడకపోడలా, మేమంతా లేమా? నీకు జాబ్ చేసేతోనే చూసి చేస్తాం. మామా అల్లుడు యూరియా బాత్ తీసుకొచ్చిన రా మామా. అబ్బా అల్లుడు థ్యాంక్స్ అల్లుడు. దావు నువ్వు ఒక బీరెత్తో నేను ఇంత 90 ఎత్తా. ఏ మామ, బీర్లు గిట్లా తాగుడు బంద్ చేసినా అదే తాగుతలేదు. ఎట్లా అల్లుడు ఇప్పుడు బంద్ చేసినావు? మంచిగా యంగు పిల్లగాని మంచిగా తాగాలి, ఎంజాయ్ చేయాలి. పెళ్లి కాకముందు, పెళ్ళైన తర్వాత నడవదు ఇట్లా. ఏ మామ అస్సలే ఇంట్లో వెళ్తలేదు మామ. రూపాయి కూడబెట్టుడు అవుతాంది. ఆ గిరిగి రోడ్ అయితే వచ్చిన నెత్తి మీద కూర్చుంటాను వాడు. నీకేమైనా పైసలు అవసరం ఉంటే నన్ను అడుగు, నేను ఇత్తగా అల్లుడు. ఏ అట్లా వద్దు మామ, ఎంత కష్టమే నా కాళ్ళ మీద నేను నిలబడతా. సరేగా నువ్వు థమ్సప్ అన్నది అవుతుందా? ఇక నేను 90 ఎత్తా. మామ ఇప్పుడు నువ్వు తాగుడు అవసరమా? అనితకు నువ్వు తప్ప ఎవరైనా ఉన్నారా? తన పెళ్ళే దగ్గర నా రాదు నువ్వు కొంచెం. ఏ అల్లుడు నాకేమైతుంది ఐరన్ బాడీ. ఇక నా బిడ్డ పెళ్లి చేస్తా, నీళ్ళంటావని చూసి మంచోనికి ఇచ్చి పెళ్లి చేస్తా. ఇక బిందాస్ నాకు. ఐరన్ బాడీయా? నీ దోస్తు ఐలయ్య ఇప్పుడు మంచాల వాడు ఎన్ని సంవత్సరాలు అయితే లెత్తాండా? నువ్వు ఒక 2-3 సంవత్సరాలు తాగకుండా ఆగు. అబ్బా అల్లుడు నువ్వు కూడా నా బిడ్డ లెక్కనే అంటానుగా. అది అంతే నువ్వు అంతే. సరేగా నువ్వు ఇంట్లో పోమా, నా కిరాయి నేను పోయేస్తా. సరేగా అల్లుడు సాయంత్రం ఫోన్ చేస్తుందా? ఆ పిండి బత్త బైక్ ఆడేసేద్దాం. సరే మామ. మళ్ళీ ఏమైంది నా కడుపు నొప్పి తగ్గలేదే? తగ్గలేదు కొడుక, టాబ్లెట్ తీసుకురా పోరా. అరే ఎన్ని టాబ్లెట్లు అని వేసుకుంటావే? హాస్పిటల్ పోదాం, మాకు దోస్తానికి ఫోన్ చేసి బండి అడుగుతా. చెప్పురా వెన్ని. అనిత వాళ్ళ తోట పోతా అలారా? సరే సరే నేను ఇప్పుడే వస్తాను. అరే బండి ఎవరు? మా నాన్న హాస్పిటల్ తీసుకుపోవాలి. అరే 1 గంటలో పోయేస్తారా? ఏమైందిరా, బండి తెస్తారా? అరే వాడు వేరే దగ్గర ఉన్నట్టే, భరత్ అని ఫోన్ చేసి అడుగుతావు.
వట్టి చేతులతో ఉక్కుంటూ వస్తున్నాం అక్క. కూరగాయలు ఎట్లా తీసుకోవద్దావు? మీరిద్దరు లేరారా? మీరే తీసుకురావాలి ఇక కూరగాయలు. అక్క మమ్మల్ని అయితే ఘోరంగా యూజ్ చేసుకుంటారు అక్క. నేను కాకుండా ఇంకెవరు మిమ్మల్ని యూజ్ చేసుకునేది? అరే వెన్ని ఇంటెండర్ ఎటు వెళ్తున్నారా? నీకు అవసరమా? మేము ఎండిపోతే నీకెందుకు? అనిత నేను నిన్న అడిగినా వెన్ని అన్న అడిగినా. ఏం లే అన్న, అనితక్క వాళ్ళ తోటల కూరగాయలు తేవడానికి పోతాను. అవునారా? నేను డ్రాప్ చేస్తారా? నువ్వేం దింపాల్సిన అవసరం లేదులే, మా కార్లు మేము నడుచుకుంటూ పోతాంలే. నేనేమన్నా అనిత నీకు నా మీద అంత కోపం? అరే వెన్ని రేష్ మీరన్నా చెప్పండి రా. అక్క ఎన్నో బాగా కొడుతుంది, నటలో కూర్చొని పంపా. మీ ఇష్టం రా, మీరు పోతూ పోలరా, నేనైతే రాను. అనిత ఎక్కువ అనిత. అరే రాయేష్ గా వెన్ని మీరన్నా చెప్పండి రా. ఎక్కువ అనిత ప్లీజ్ అనిత. అనిత అనిత సాగర్ మైండ్ పని చేస్తారు, ఎన్నిసార్లు చెప్పాలి పోనీ. ఇప్పుడు నేనేమన్నా అని అంత అరుస్తున్నావు. మేము వద్దంటే కూడా మా ఇంటి ఎందుకు వస్తారు? చెప్పారు చూస్తే ఏమనుకుంటారు? ఏమనుకుంటారు? మన బావ మరదలమేనే. సాగర్ నీకు 100 సార్లు చెప్పిన నా వెంట పడక, నాకు ఇష్టం లేదు చెప్తే నీకు అర్థం కాదా? నువ్వు ఏం చేస్తున్నావు? నేను ఇష్టపడాలి, నువ్వు ఒట్టి ఆట నడుపుకుంటాను అంతే. ఈ రోజులలో 10వ తరగతి ఫెయిల్ అయినోడు కూడా జాబ్ చేసుకుంటాడు, కానీ ఆటలో నడుపుకుంటాలా? నీలాంటి ఆట నడిపేటం లవ్ చేసిన అనుకో, నా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ముందు నా ఇజ్జత్ అంతా పోతుంది. ఒక్క సెకండ్ కూడా నా ముందు అవ్వపడకు, నువ్వు ఇక్కడ నుంచి పో. బస్ కన్నా పోదాం పరా, నాకు అవస్థ బాగా అవుతుంది. బస్సుకి ఎందుకే? సార్ కనుక ఫోన్ చేస్తా, ఆటో అన్న తీసుకొస్తాడు కావచ్చు. అరే సాగర్ ఎక్కడున్నావురా? ఇక్కడ ఊళ్ళోనే ఉన్నారా? చెప్పు. అరే మా నాన్నకు కడుపు నొత్తాందిరా, హాస్పిటల్ తీసుకుపోదాం, వస్తావారా? అవునా? సరే సరే రాప్తానా. మధ్యాహ్నమే పైసలు ఇస్తా అన్నాడు, ఇప్పుడు సాయంత్రం అవుతుంది. ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తుతలేడు. ఫోన్ ఎత్తుతలేడు. బా మీకు మంచిగా చెప్తున్నారా? ఇంట్లోకి వచ్చి ఇంట్లోకి తాళాలు పెడితేనే వింటారు. వేలకు వేలు పైసల దగ్గర పెట్టుకుంటారు. ఒక్క నా కొడుకు ఇయ్యాడు. అరే సాగర్ కిరాయి ఎంతరా? కిరాయి ఎందుకు? అవసరం లేదు. అరే కిరాయి ఎందుకంటావేంద్రా? నీకెట్లా వెళ్తారా? ఎంతో చెప్పురా. అరే ఈ దోస్తాన్ల పైసలు ఎందుకురా? నాన్నకు అసలే ఆరోగ్యం మంచి లేదు. నాకు ఇచ్చే పైసలు ఏవో నాన్నకు పండ్లన్నా మందులన్నా కొనిరా.
బాబు ఆరోగ్యం జాగ్రత్త, ఏమైనా అవసరం ఉంటే ఫోన్ చేయరా అఖిల్ నాకు. సరేరా. అల్లుడు ఏడును చెప్పు మామా. ఇక దారాదు ఆటో వేసుకొని బైక్ ఆడిపోయి పిండి పాత చల్లేద్దాం. సరే సరే మామ వస్తానా. సరే. అవ్వా అనిత, ఏందే బాబు? పొలం కాడివే మంజాల్దాం అవ్వ, బావత్తా అన్నాడు. ఇంటికాడ ఒక్కదానివే ఉంటావు, దారాదు. సరే బాబు. అల్లుడు ఈ బత్త లోపలైతుందా? ఏమైంది అల్లుడు, ముఖం అంతా ఎట్లా ఉన్నది? మధ్యాహ్నం బోధిలే. అట్లేం లేదు మామ. బిడ్డ కూర్చో, లోపల కూర్చో. అరే ఎల్లిగా రానట్టున్నాడు. ఓ ఎల్లిగా అల్లుడు, నేను బయట పొలం చుట్టూ చూసేస్తా, నువ్వు అంతా కూర్చో లోపల. ఏమైంది సాగర్, ముఖం అంతా డల్లుగా ఉంది? బా మస్తు ఎక్కువ చేస్తాను కానీ ఏమైంది చెప్పు. నాతో మాట్లాడాను, మళ్ళీ మాట్లాడతాను. నీకైనా బుద్ధి ఉందా? వెండి రాజేష్ ముందు ఏం మాట్లాడో తెలియదా నీకు? ఏమైతుంది అనిత, వాళ్ళు చిన్నపిల్లలేనే. చిన్నపిల్లలు నువ్వు అనుకుంటాను, వాళ్ళకైనా తెలిసింది అనుకో ఊరంతా సాటింపు చేస్తారు. ఇక వాళ్ళు నేను ఏది చెప్తా తింటారు, వాళ్ళు అట్లాంటి వాళ్ళు కాదు. ఏమో కానీ నేను అన్న మాటలు ఫీల్ అయినట్టున్నావు కదా. ఫీల్ కారా మరి? నాకు డ్రైవింగ్ ఫీల్ అంటే ఇష్టం కాబట్టి ఆటో నడుపుకుంటానా, రేపు కార్ నడుపుకుంటా. నేనేమన్నా లంగ పని దొంగ పని చేస్తానా? నాకు నచ్చిన పని నేను చేసుకుంటానా. మళ్ళీ అంటున్నాను ఏమనుకోకు బాగా, కానీ ఆటో నడిపితే నీకు ఏమొస్తుంది? వాడో 10 వీడో 10 ఇస్తే సాయంత్రం వరకు 500 అవుతాయి. అలా నీకు 200-300 డీజిల్కే పోతాయి, 200-300 మిగులుతాయి. ఏమవుతుంది ఇంట్లో? రోజు 300 అయినా సరే నా ఇష్టమైన పని కాబట్టి కష్టమైన చేసుకుంటాను. ఓన్ కిందనైతే సార్ బాంచని కాలు ముక్తాను, బతకలేనుగా నేను. అంటే నీ ఉద్దేశం ఏంటి? ఇప్పుడు జాబులు చేసే వాళ్ళందరూ బాంచనని కూడా బతుకుతారా? నేను అట్లా అంటే నేను ఎవరికి ఇష్టం వచ్చిన పని వాళ్ళు చేసుకుంటారు. నాకు ఓన్ కింద పని చేసిన ఇష్టం లేదు, అందుకే నాకు నచ్చిన పని నేను చేసుకుంటాను. వింటే విను, లేకపోతే వినకు. నేను మంచి కోసమే చెప్పిన బావ, అయితే నీ ఇష్టం. అంటే నీ ఉద్దేశం ఏంది? ఇప్పుడు నన్ను జాబ్ చేయమంటాను అంతేనా? నీ లైఫ్ నీ ఇష్టం అన్నావుగా, ఏమైనా చేసుకో, నాకేంది. అయినా నువ్వు నాలాంటి ఆటో డ్రైవర్లు ఎందుకు మెచ్చుతావుతాయి? నీకు సాఫ్ట్వేర్లు, ఇంజనీర్లు, గవర్నమెంట్ జాబర్లు కావాలి. లేకపోతే నీలాంటి ఆటో డ్రైవర్ చేసుకొని సారి సంసారం చేసుకోవాలా? అంటే నీ ఉద్దేశంలో ఇప్పుడు ఆటో నడిపే వాళ్ళందరూ సంతోషంగా బతుకుతలేరా? డబ్బులు ఇవాళ ఉంటాయి, రేపు పోతాయి. సంతోషంగా బతకాలంటే కూలి పని చేసుకుని అయినా బతకవచ్చు. ఇక నీతో వాదించే ఓపిక నాకు లేదు. అరే సార్ బయటికి రారా. వాడు ఇంక ఇంటికి రాలేదయ్యా. ఎందుకు వస్తాడు వాడు? ఇంటికి రాడు. వాడు ఏమన్నాడు నీ ముందే? మధ్యాహ్నం వరకు పైసలు తీసుకొస్తా అని చెప్పేసి అన్నాడు. ఇప్పుడు టైం ఎంత అవుతుంది? పైసలే విని కొడుకేడి. ఏమో అయ్యా, వాడు ఇంకా ఇంటికి రాలేదు. మరి పొద్దుగాల వేయండి, ఇంతవరకు రాలేదు. మరి కూర్చోరాదయ్యా, వస్తాడు కావచ్చు. నేను నీ ఇంటికాడ కూర్చుంటే నాకు తెల్లారుతుందా? నేను 10 మందికి పైసలు ఇచ్చి గిరిగిరి నడిపించుకొని బతికెట్టున్నాయినా? వేలకు నీ దగ్గర అవుతే నేను ఎట్లా బతుకుతుందో చెప్పు. ఇది పద్ధతే నా? అసలు నువ్వే చెప్పమ్మా. నేనేం చేయాలయ్యా? వాడు ఒకసారి ఫోన్ చేయరాదయ్యా, వాడు ఎక్కడికి వెళ్ళో నాకు తెలుస్తలేదు. ఎన్నిసార్లు ఫోన్ చేయాలి చెప్పు మీ ఓనికి? ఇగో పొద్దుగాల చేసిన ఎత్తలేదు, మధ్యాహ్నం 3 సార్లు చేసిన ఎత్తలే, సాయంత్రం 2 సార్లు చేసిన ఎత్తలేదు. వాడికి అట్లుండేది మన కథలు. నువ్వేమనుకుంటున్నావురా? నీకు ఎన్నిసార్లు ఫోన్ చేయాలా? ఫోన్ ఎందుకు ఎత్తలే ఎప్పుడు నువ్వు? అన్న డ్రైవింగ్ లో ఉన్నా అన్న, చూసుకోలే. ఎవరి దగ్గర ఎత్తానరా నీ మాటలు? నువ్వు పొద్దుగాల నుంచి వెళ్ళి ఇప్పటి వరకు నా అసలు ఫోనే చూసుకోలేరా? అన్న చూసినా కానీ కొంచెం ఫ్రీ అయినాక నీకు ఫోన్ చేద్దాం అనుకున్నాను. ఇప్పుడే ఇంటికి వస్తాను అన్న, పొద్దున చాలా అన్నం కూడా తింటే నేను.
అరే సాగర్గా మీ ఆటో డ్రైవర్ తెలివి నాకాడ చూపిస్తానరా. మీ ఆటో వాళ్ళు అంతా లంగలు నిజం చెప్తానా. పైసలు కావాలన్నప్పుడు ఇంటికి వస్తారు అన్న బాంచని అంటారు. పైసలు ఇచ్చిన తర్వాత ఇయ్యమంటే ఇయ్యరు. మేము మీ ఇంటి చుట్టూ తిరగాల్సి వస్తుంది. మాట్లాడారు అరేగా మీరు. అన్న గట్లని కట్టారా నా పొద్దున నడిపితే వచ్చిన యోగి చిల్లర పైసలు రూపాయలు. అరే నాకు పైసలు ఎందుకు చూపిస్తానరా? నువ్వు ఎంత సంపాదించుకున్నా నాకేంద్రా. నా పైసలు ఎప్పుడుతో చెప్పు అసలు మిత్తి. ఏంద్ర సాగర్ గిట్లెందుకు చెప్తానవరా? ఆయన ఇంటికి ఎందుకు రప్పించుకుంటానవరా? ఆయన ఎందుకు గోసపుచ్చుకుంటాను? ఆయన పైసలు ఆయన గట్టు. అమ్మా అన్న కట్టాలని నాకు లేదా అనే? నా దోస్తు గారు ఫోన్ ఎత్తలేడు. ఇప్పుడు నేనేం చేయాలి? అట్లాంటప్పుడు నీ పైసలు వానికి ఎందుకు ఇచ్చినావు? అన్నతోటి మాటలు ఎందుకు పడతానవరా? అరే సాగర్గా నాకు ఇవన్నీ చెప్పద్దురా. పైసలు తీసుకున్న ప్రతి ఒక్క కొడుకు గిట్లాంటి సాకులు ఏదో ఒకటి చెప్తా అంటారు. నాకు ఇవన్నీ అవసరం లేదురా బాయ్. నాకు నువ్వు ఇప్పుడు పైసలు ఇస్తేనే ఇక్కడ జరిగిపోతా, లేకపోతే నేను ఆటో పట్టుకొని పోతా. ముందే చెప్తాను ఇక. అన్న అట్లా మాట్లాడకన్నా. ఇన్ని రోజులు ఆయనగా ఈ ఒక్క 2 రోజులు ఆగన్నా ప్లీజ్ అన్న. ప్లీజ్ అన్న ఆడడానికి నువ్వైనా చుట్టపోనేవారా? ఇక మీ ఆటోలు మాట్లాడరా బాయ్. చూ అరే ఆటో తాళం తీసుకొని పోతానా బిడ్డ. నువ్వు అడ్డా మీద ఆటో ఎట్లా నడుపుతావు నేను చూస్తా. పైసలు కట్టు, తాళం తీసుకొని పో. అన్న ప్లీజ్ అన్న, నాకు ఆటో నడుపుకుంటూ వెళ్తుంది అన్న. ప్లీజ్ అన్న తాళమి అన్న, ప్లీజ్ అన్న. అబ్బాబ్బాబ్బా తమ్ముడు, అందుతే జుట్టు లేకపోతే కాళ్ళు ఏం యాక్టింగ్ చేస్తానా తమ్ముడు. మీ ఆటోళ్ళు అంతా గింతే నానిగా. ఇవో పని చేయ తమ్ముడు, ఆటోతో బంద్ చేసి సినిమాలకు పో, మంచిగా బాగుపడతావు. బిడ్డ ఒక 2 రోజులు టైం రాదు బిడ్డ. వాడు కట్టకపోతే నేను కడతా. 2 రోజులు రావలేదమ్మా. ఇప్పటికీ 2-3 నెలలకి లాక్కుంటూనే వస్తానా. నా కింద 100 మంది ఉన్నారు. ఆ 100 మందికి ఇట్లా చేస్తే నాకు వెళ్తా చెప్పు. రేపు వాడు ఆపదని చెప్పేసి పైసలు కావాలంటాడు. వాళ్ళు ఎవరా అంటే వాడు ఇంకోసారి నా కాడికి వస్తాడా? నేను గిరిగిరి నడుపుకుంటాను నేనే. అన్న ప్లీజ్ అన్న, తాళం చేయి తీసుకుపోకన్నా. తాళం చెయ్యి అన్న. నాకు పొద్దున్న లేచి ఆటో నడిపోతే కాలు చేతులు కట్టేసినట్టయితే అన్న. ప్లీజ్ అన్న అర్థం చేసుకో. దండం పెడితే తాళం చేయి ఇచ్చిపో అన్న. తమ్ముడు ఇక నేను ఈనారా తమ్ముడు, నువ్వు ఏమన్నా అనుకో 2 నెలలకి గిట్లా చెప్తాను. ఇక ఆగే ఉప్కే నాకు లేదురా భయ్. ఇగో తాళం తీసుకొని పోతానా, పైసలు కట్టు, తాళం తీసుకొని ఆటో నడుపుకో. తమ్ముడు ఒక తాళం తీసుకుపోతానా, ఇంకో తాళం ఉందని చెప్పేసి ఆటో నడిపినట్టు తెలిసింది అనుకో. నేను ఆటోలో తెలియదు నాకు చూసిన అనుకో. ఇప్పుడైతే నేను ఇంటికాడ పెట్టిపోతాను ఆటోను. నెక్స్ట్ టైం ఆటో నా ఇంట్లో ఉంటుంది, ముందే చెప్తానా. ప్లీజ్ అన్న ఇచ్చుకోవాలా తాళం? తాళం ఇచ్చుకోన్నా. నేను చెప్తే నా మాట విన్నావారా? నువ్వు ఎప్పుడన్నా గిట్లే కావాలరా నీకు ఆటో వద్దురా, ఏదైనా జాబ్ చేసుకోరా అని అంటే అస్సలు వినకపోతివి. అమ్మా ఏమన్నా లంగ పని ఒక పని చెప్తానే. ఈ న్యాయంగా ఆటో నడుపుకుంటా అంటే ఈ లోకమంతా ఎందుకు ఇట్లా చెప్తాళ్ళు? అట్లనే అంటారు కొడుక. సూటు బూట్ వేసుకొని 10,000 నౌకరు చేస్తే ఇల్వగా చూసుకుంటారు. రాగి ఆటో నడిపితే ఎవరు చూడరు.